అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా సరిహద్దుల్లో ఉన్న గుండాల జలపాతం పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగానే గుండాల జలపాతాన్ని ఉత్తర తెలంగాణలోనే ప్రత్యేకమైన పేరున్న ఎందుకు పర్యాటక క్షేత్రంగా మారలేకపోయింది? ప్రస్తుతం గుండాల జలపాతంలో పర్యాటకులు వస్తున్నారా లేదా? వందల వేల సంఖ్యలో పర్యాటకులకు వచ్చినా ఎందుకు గుండాల జలపాతానికి రోడ్డు సౌకర్యం కలిగించలేకపోతున్నారు? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఒకసారి చూద్దాం. అందరూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు కొంతమంది యూత్ ఉన్నారు. చాలా దూరం నుంచి పలు జిల్లాల నుంచి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి తమ్ముతో మాట్లాడు. ఏంటి ఎట్లుంది? గుండాల చింపింది. ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ వచ్చారు అనుకో ఫిదా అయిపోతారు భయ. ఇక్కడ వాటర్ ఫాల్స్, మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్. ఇక్కడ గాలికి, నేచర్కి వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఇక్కడికి రావాలంటే చాలా ప్రయాసపడాలి. ఏంటి అసలు పరిస్థితి అన్న? ఇక్కడ నిజం చెప్పాలంటే ఈ తెలంగాణలో ఉన్న అతిపెద్ద వాటర్ ఫాల్స్ గుండాల వాటర్ ఫాల్స్. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్లో అతిపెద్ద సమస్య ఏంటంటే రోడ్డు రవాణా సమస్య అన్న. ఇది 4 నెలలు ఉంటుందన్న వాటర్ ఫాల్స్. జిల్లా నలుమూలలో ఉన్న పిల్లలు, పెద్దలు చాలామంది వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో రకాలుగా అన్న రోడ్ లేదన్న, రోడ్డు సౌకర్యం లేదన్న. ఇక్కడ రోడ్డు సౌకర్యం ఇస్తే ఎంత పెద్ద పర్యాటక కేంద్రం అవుతారంటే అన్న, ఈ జంగల్ను ఎంత పెద్దగా చేయొచ్చు అన్న, ఈ ప్లేస్ ఎంత పెద్దగా చేయొచ్చు అన్న. ఎక్కడనో మన మరకంటం లేదు, మనం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అంటాం, లేదా ఊటీ అంటాం, కొడైకెనాల్. అవన్నీ ఎందుకన్నా మనకు మంచు హిమపాతాలు చూడన్నా ఎట్లా కురుస్తున్నాయో ఇక్కడ. అది అన్న ఇది మన తెలంగాణలో సహసిద్ధంగా ఏర్పడ్డ వాటర్ ఫాల్స్, గుండాల వాటర్ ఫాల్స్. రోడ్డు సౌకర్యం కల్పిస్తే పర్యాటకంగా ప్రభుత్వానికి, మనకు, ప్రజలకు, ప్రభుత్వానికి చాలా ఉపయోగం ఉంటుందన్న. రైట్. ఏంటి అంటే ఎట్లుంది అంటే అటు కుంటాల ఉంది, పొచ్చర ఉంది. మన జిల్లాలో చాలా జలపాతాలు ఉన్నాయి. దానికి గుండాల జలపాతం భిన్నంగా ఉంది. ఎట్లా చూడొచ్చు? మంచిర్యాల జిల్లాకు అతి దగ్గరలో ఉన్న 50 కిలోమీటర్ జిల్లా హెడ్ క్వార్టర్లో నుంచి ఫ్యామిలీని తీసుకొని రావడానికి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే కష్టం ఉందన్న. ఇక్కడ ఫ్యామిలీని తీసుకురావడానికి కష్టం. నిజంగా ఫ్యామిలీస్తోని ఇక్కడ రిసార్ట్స్ కానీ లేదా ఫ్యామిలీ పర్యాటక కేంద్రం కానీ చేస్తే అద్భుతమైన, మనం ఇప్పుడు మన జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల ఉంది, మనకు పొచ్చల జలపాతం ఉంది, లేకుంటే వచ్చేసి సదరం మాట ఉంది. ఇది ఎవరికి తెలియదు అన్న. ఈ వాటర్ ఫాల్ చాలా మందికి తెలియదు. ఇది చాలా రోడ్డు మంచిగా ఉంటుంది అనుకోండి, ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి అనుకోండి, పర్యాటక కేంద్రంగా చాలా అభివృద్ధి చెందాం. ఇది 3 నెలలు 4 నెలలే ఉంటుంది, కానీ చాలా అద్భుతమైన ప్లేస్ అది. అందాలు, హరివిల్లులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జారువారుతున్న జలపాతాలు. ఎటు చూసినా ప్రకృతి రమణీయం మధ్య జాలువారుతున్న జలపాతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని టూరిస్టులకు అలరిస్తున్నాయి. మనం గుండాల జలపాతం ఉన్నాం. గుండాల జలపాతాన్ని ఒకసారి చూపెడదాం. దాదాపుగా 300 మీటర్ల నుంచి కిందికి జాలువారుతున్న జలపాతాన్ని మనం చూస్తున్నాం. ఇది ప్రకృతి రమణీయంగా కనబడుతుంది, కనువిందులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటు చూసినా జలపాతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెబుతూ ఉంటారు. అటు పొచ్చర కావచ్చు, అటు కుంటాల కావచ్చు, అక్కడి నుండి ఇటు మెట్టి జలపాతం కావచ్చు, పిప్రి కావచ్చు. ఇలాంటి జలపాతాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని టూరిస్టులను అలరిస్తున్నప్పటికీ ఇటు గుండాల జలపాతానికి సపరేట్ అని చెప్పుకోవచ్చు. గుండాల జలపాతానికి రావాలంటే నేరుగా మంచిర్యాల నుండి ఇటు జన్నారం రావాలి, జన్నారం నుంచి నేరుగా గుండాలకు మోటార్ సైకిల్ ద్వారా రావాలి. మోటార్ సైకిల్ ద్వారా రావాలంటే సునాయాసంగా రాలేని పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడి నుంచి గుండాల నుంచి దాదాపుగా 2 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది. జలపాతం దగ్గరికి రావడం ఒక ఎత్తు, జలపాతం నుండి కిందికి దిగడం మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. అయితే జలపాతం కిందికి రాగానే దాదాపుగా 180 మీటర్లు కిందికి రావాల్సి ఉంటుంది, నడిచి రావాల్సి ఉంటుంది. చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెబుతున్న పరిస్థితి. అయితే మనం ఇప్పుడు రాగానే చూసాం. అయితే ఈ విధంగా జలపాతం అందరినీ అలరిస్తుంది. అయినప్పటికీ
వందల వేల సంఖ్యలో ఈ జలపాతానికి చాలామంది వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా జలపాతాల మధ్య ఆదిలాబాద్ జిల్లా రమణీయంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది టూరిస్టులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. జలపాతాల ప్రస్తుత పరిస్థితులు అంటే సౌకర్యాలు కావచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, ఒకసారి మాట్లాడిద్దాము. అన్న, ఎట్లుంది జలపాతం? చాలా రోజుల నుంచి మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏంటి? ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాని మండలంలో గుండాల జలపాతం అనేది ప్రకృతి రమణీయత కూడి ఉన్నది. ఈ వర్షాకాల సీజన్లో ముఖ్యంగా ప్రకృతి ఒడిలో సేద తీరడానికి మంచిగా ఉన్నది. అయితే దీనికి రోడ్డు రవాణా సౌకర్యం అనేది సరిగా లేదు. మంచిర్యాల జిల్లా నుంచి దండేపల్లి మీదుగా అనేది కొద్ది కష్టంగా కూడిన రాళ్ళ దారిలో ఇక్కడికి చేరుకోవడం ఉన్నది. ఏదైతే ఈ స్పాట్ను ఏదైతే వర్షాకాల సీజన్లో ఈ స్పాట్ను ఎకో టూరిజం స్పాట్గా గుర్తించేసి ఆ రోడ్డు సౌకర్యం కల్పిస్తే టూరిస్టులకు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు అనేది ఈ వర్షాకాల సీజన్లో అనేది ముఖ్యంగా మంచి సేద తీరే ప్రాంతం అనే విధంగా ఉన్నది. ఈ ప్రకృతి ఒడిలో కొద్దిగా లీనమైపోయి వారు మైమర్చిపోయే విధంగా ఉన్నది. ఇది కష్టతరంగా కూడుతూ ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులలో రోడ్డు మార్గం కానీ అదేవిధంగా జలపాతం ఇది ఏదైతే దీని రమణీయతను చూడాలంటే కష్టతరంగా కొద్దిగా అడ్వెంచర్ చేస్తూ కిందికి దిగవలసిన పరిస్థితి ఉన్నది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గుర్తించేసి ఎకో టూరిజం స్పాట్గా గుర్తించేసి సౌకర్యాలు కల్పిస్తే మంచి టూరిజం స్పాట్గా ఇది నిలిచిపోతుందని, అంటే వెనుకబడిన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాని లాంటి మండలంలో ఇది గుండాల జలపాతం అనేది మంచి టూరిస్ట్ పాయింట్గా మిగిలిపోతుందని ఇక్కడ విజిట్ చేసిన తర్వాత దీని ప్రత్యేకత అనేది గుర్తించడం అవుతుంది. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు మాత్రం ఇది చిరకాలంగా గుర్తుండిపోయే ఒక ప్రకృతి చిత్రంగా గుర్తుండిపోతుంది. అదే కెమెరాలో బంధించేసి దీని అందాన్ని, ఎందుకంటే మన తెలంగాణలో అతి తక్కువ జలపాతాలు ఉన్నాయి. ముఖ్యంగా కుంటాల కానీ తర్వాత పోచ్చర కానీ అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ ఎత్తైన జలపాతంగా ఇది గుండాల జలపాతం అనేది నిలిచిపోయి ఉన్నది. కానీ దీనికి ఆ సౌకర్యాలు లేకపోవడం వల్ల దీనికి ఎక్కువ మంది రాలేకపోతున్నారు ప్రకృతి ప్రేమికులు. సో ఇది ఒకటి ఎకో టూరిజం స్పాట్ గుర్తించేసి రవాణా సౌకర్యాలు మెరుగుపరిస్తే ఇది మంచిగా నిలిచిపోతాయనే విధంగా నా ఉద్దేశం. అది ఆ విధంగా గుండాల కావచ్చు, పొచ్చర కావచ్చు, దానికంటే కుంటాల అందరినీ అలరిస్తుంది. ఎక్కువ టూరిస్టులు కూడా ఇటు వచ్చే పరిస్థితి, కానీ సౌకర్యాలు ఎట్లా చూడొచ్చు? సో కుంటాల జలపాతం సంబంధించేసి దానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం ఉంది. అదేవిధంగా జలపాతం అడుగున కూడా దిగడానికి మెట్లు లాంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఎక్కువ మంది టూరిస్టులు అనేది అక్కడ చేరుకోవడానికి ఉన్నది. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు భిన్నంగా ఉన్నవి. ఇక్కడ రోడ్డు సౌకర్యమే సరిగా లేదు. రాళ్లతో కూడిన రహదారి ఉన్నది. అది కూడా మంచిర్యాల జిల్లా నుంచి దండేపల్లి మండలం నుంచి చుట్టూ తిరిగి రాళ్ల దారిలో అది కేవలం 2 వీలర్స్ మాత్రమే రాగలే రహదారి ఉన్నది కాబట్టి ఇక్కడ టూరిస్టులు ఎక్కువ చేరుకోలేకపోతున్నారు. అదే 4 వీలర్స్ అంటే ఆ విధంగా రోడ్డు సౌకర్యం అనేది కల్పిస్తే అనేది ఇక్కడ ఎక్కువ మందికి ఈ గుండాల జలపాతాన్ని సందర్శించి వారి ఏదైతే టూరిస్ట్ స్పాట్గా నిలిచే విధంగా ఉన్నదని ఇది పరిస్థితి. ఎటు చూసిన జలపాతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అందరినీ అలరిస్తాయి. కానీ ప్రధానంగా ఇటు గుండాల జలపాతం అందరినీ అలరిస్తుంది, కానీ రవాణా సౌకర్యం కాస్త ఇబ్బందికరంగా ఉంది. అటు పొచ్చర కావచ్చు, కుంటాల కావచ్చు, దానికంటే ఇటు ఈ జలపాతం ఏదైతే మనం చెప్పుకునే గుండాల జలపాతం ఉందో గుండాల జలపాతం అందరినీ అలరిస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. టూరిస్టులు ఎక్కువగా ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు. దీనికి సౌకర్యం కలిగిస్తే రానున్న రోజుల్లో తెలంగాణలో మంచి పేరు వస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.